సరంజి సాగర్ కనబడుతుంది. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్కి లే. శ్రీకారములు బ్రోము చెవిలను బ్రోసి శ్రీకారములు బ్రోము చెవిలను బ్రోసి చపలని చెపల చౌరుది హరిపదములు బోలు కరియములు చూసి బాహుబలాజు తండ్రి బలను చూసి కలమోలు బంగారములు చూసి పాడక ముందు మ్యూజిక్ రాజా రామచంద్ర మహారాజుకి శరణు 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 నీకు శరణు 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 నీకు శరణు లక్ష్మణ స్వామి. శరణు శరణు నీకు శరణు 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 లక్ష్మణ నీకు ఇదే 10,000 నమస్కారములు. కాందామని నీవెవరు, ఇచ్చటికి ఎందు గురించి వచ్చిన దానివో తెలుపు. విరహ బాధ కోరలేను లక్ష్మణ, నేను విరహబాధకు తాళలేక ఉన్నాను. కావున మీ అన్న రాసిన ప్రాణ చదివి పెళ్లి చేసుకోను. రాము మా అన్నయ్య రాసిన రాను గట్టిగా ఇటు చూపించు.
ఇదే చూడము నా వీటి పైన రాము రాసి ఉన్నాడు. ఎక్కడ రాసినావా? నా ఎదురు పై రాసి ఉన్నాడు. చూడు ఇక్కడ రాజేవాడు కాదు కదా, రాసి ఉన్నాడు. చూడు నా పెదాలపై రాసి ఉన్నాడు. సుతం లేదు కదా. నా బొడ్డు పైన రాసి లేదు, అక్కడ సుతం లేదు. నా బుగ్గల పైన రాసి ఉన్నాడు. లేదు, అక్కడ సుతం కాయలేదు. ఓ పోరి, ఆ కార్య ఆయన అచ్చోడే ఇక్కడన్నా మంచుకుంటుంది కానీ చెప్పండి నువ్వు పెట్టలేదావా? అప్పుడు ఆ యొక్క సుగంధి తన యొక్క వీపు చూసిన ఆ లక్ష్మణుడు ఏమని చదువుతున్నాడు? అనుమానము లేక ఆత్మల కదిలి గని ముక్కు దేవులు గోసి రణమునరించగా రమ్యము తోడి పంపము అనతి రైపుడేల నీవు మాయ పల్లి అనతి రైపుడేల నీవు మాయ పల్లి మస్తీరే అందగు మోన మాయ పలము చూపెదా బామా అందగు మోన మాయ పలము చూపెదా బామా అనతి రైపుడేల నీవు మాయ పల్లి మస్తీరే అనతి రైపుడేల నీవు మాయ పల్లి మస్తీరే. హే కాంతామణి, మా అన్నం రాసిన పొలం చూపిందా, ఇటు కూర్చుండుమో. పెళ్లి పెళ్ళంటావు పెళ్లి చేసద నీకు కాంతామణి, నీకు దిక్కు ఎవరుండిరో వారితో చెప్పుకో పొమ్ము అని ఆ యొక్క లక్ష్మణుడు కసిరి ప్రతిపక్షించాడు. ఈ మాట మా అన్న రావణుడితో చెప్పాడు.